ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడబోయేది వృశ్చిక రాశి వారికి చాలా శుభకరమైన 3 రోజులు గురించి. అవి అక్టోబర్ 17, 18, 19. ఈ 72 గంటల్లో మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు చోటు చేసుకోబోతోంది. శివపార్వతి ఆశీస్సులతో మీ కష్టాలు తగ్గి కొత్త మార్గాలు కూడా తెరుచుకోబోతున్నాయి. అవి ఏంటి? ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. అప్పుడే మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. ఈ 3 రోజుల్లో చంద్రుడు మీ రాశిపైన సంచరిస్తున్నాడు. అదే సమయంలో కుజుడు మీకు ధైర్యాన్ని, శక్తిని కూడా అందిస్తాడు. గురుడు మీ 4వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబ సౌఖ్యం, ఆధ్యాత్మిక ప్రగతి కూడా కలుగుతుంది. శుక్రుడు మరియు బుధుడు అనుకూలంగా ఉండడం వలన మాటలతో మీరు ఇతరులను ఆకట్టుకుంటారు. శని ప్రభావం కొంత తగ్గి మీ ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వడం మొదలవుతాయి. ఇది కొత్త ఆరంభాల సమయం. పాత భయాలు, అనుమానాలు వీడి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ప్రభుత్వ పనుల్లో ఆలస్యం కూడా తగ్గుతుంది. ఉద్యోగం లేదా బదిలీ విషయాల్లో సానుకూల సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈ 72 గంటల్లో మీకు ఆర్థిక ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఆర్థికంగా మంచి మార్పు కనబడుతుంది. ఆలస్యమవుతున్న డబ్బు తిరిగి వస్తుంది. ఇక ఒక అనుకోని లాభం కూడా జరగవచ్చు. ఉదాహరణకి పాత పెట్టుబడి ఫలితంగా డబ్బు రావడం లేదా ఎవరో సాయం చేయడం. ఇది కొత్త పనులు ప్రారంభించడానికి కూడా మంచి సమయమే. కానీ పెద్ద రిస్క్ తీసుకునే ముందు ఆలోచన మాత్రం అవసరం. గురువులను లేదా పెద్దలను సంప్రదించండి. ఇక ఆదివారం రోజున దానం చేయడం వల్ల మరింత శుభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ 72 గంటల్లో కుటుంబం మరియు సంబంధాల గురించి చూసుకున్నట్లయితే, వృశ్చిక రాశి వారు భావోద్వేగంగా బలమైన వారు. ఇటీవల కొన్ని అపార్థాలు, దూరాలు వచ్చి ఉండవచ్చు. కానీ ఇప్పుడు అవన్నీ సర్దుబాటు అవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. మీ మాటలకు ఇప్పుడిప్పుడే గౌరవం కూడా వస్తుంది. పెళ్లి సంబంధాలు ఎదురు చూస్తున్న వారికి శుభ సూచనలు వస్తాయి. వివాహితులైన వారికి భాగస్వామి సహకారం కూడా లభిస్తుంది. ఇక ఇతరుల సమస్యలు తీర్చే ప్రయత్నం చేయండి. దానితో మీకు శుభ ఫలితాలు పొందుతారు. ఇక ఆధ్యాత్మికత మరియు దేవతా ఆశీస్సులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ఈ 3 రోజుల్లో శివపార్వతి ఆరాధన అత్యంత శుభప్రదం మరియు మంచి ఫలితాలను కూడా ఇస్తాయి. ప్రతి ఉదయం లేచి ఓం నమఃశివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇక రాత్రి వేళ సాయంత్రం దీపం వెలిగించి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శరణం అని 21 సార్లు జపించండి. ఇక అదే సమయంలో మహామృత్యుంజయ మంత్రం లేదా శివ సహస్రనామం చదివితే మానసిక శాంతి, ఆరోగ్య రక్షణ కూడా కలుగుతుంది. తులసి, బెల్లం, గోమయ దీపం ఈ 3 పూజల్లో ఉపయోగిస్తే శుభం రెట్టింపు అవుతుంది. ఈ రోజుల్లో ఏ శుభకార్యం ప్రారంభించినా దీర్ఘకాల ఫలితాలను ఇస్తాయి. ఇక కార్యస్థలం మరియు విజయాల గురించి ఈ 72 గంటల్లో మాట్లాడుకున్నట్లయితే, ఉద్యోగస్తులకు సీనియర్ల నుండి ప్రశంసలు లభిస్తాయి. ఇక కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు కూడా రానున్నాయి. వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్స్, ఒప్పందాలు వచ్చే అవకాశం ఉంది. ఇక కష్టపడి పనిచేసిన ఫలితం ఇప్పుడు కనబడుతుంది. మీ పేరు మరియు ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఇంటర్వ్యూస్ లేదా పరీక్షలు ఎదుర్కొంటున్న వారికి ఇది చాలా మంచి సమయం. శ్రద్ధగా ప్రయత్నిస్తే విజయం మీ సొంతం. ఇక ఈ 72 గంటల్లో మీ ప్రేమ మరియు వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది అంటే, సింగిల్గా ఉన్నవారికి కొత్త పరిచయాలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది మరియు సంబంధం శుభదిశలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. పెళ్ళైన వారికి పరస్పర అర్థం పెరుగుతుంది. భావోద్వేగ స్థిరత్వం రావడం వల్ల చిన్న చిన్న తగాదాలు సర్దుబాటవుతాయి. భార్యాభర్తలు కలిసి ఆలయ దర్శనం చేస్తే శాంతి కూడా కలుగుతుంది. ఇక ఆరోగ్యం మరియు జాగ్రత్తలు.
ఈ రోజుల్లో కొంచెం అలసట లేదా ఒత్తిడి ఉండవచ్చు, కానీ ఆందోళన మాత్రం చెందవద్దు. ప్రతి ఉదయం 5 నిమిషాలు ధ్యానం చేయండి. నిద్ర సమయాన్ని సరిచేసుకోండి. తులసి నీరు మరియు పాలు తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. శివాలయంలో బెల్లం నైవేద్యంగా పెట్టడం వల్ల ఆరోగ్య ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. చూసాం కదా అండి, వృశ్చిక రాశి వారు ధైర్యం, పట్టుదల గలవారు. ఇప్పటి వరకు ఎదురైన కష్టాలు క్రమంగా తగ్గిపోతాయి. ఈ 72 గంటలు మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకువెళ్తాయి. పాత తలుపులు మూసుకుపోయినా కొత్త తలుపులు తెరుచుకుంటాయి. శివపార్వతి ఆశీస్సులతో మీరు చేసే ప్రతి పని విజయవంతమవుతుంది. మీ హృదయంలో భయం కాకుండా విశ్వాసం ఉండాలి. ఈ రోజులు మీ అదృష్ట రేఖను మార్చే సమయం. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని రాశి ఫలాలు, పంచాంగం మరియు ఆధ్యాత్మికత వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివాయ నమః. శుభమస్తు.